యూఎస్‌కి చాలా డేస్ నుంచి నాన్ వెజ్ పికిల్స్ అయితే అలో చేయట్లేదు. ఈవెన్ కొరియర్‌లో కూడా అలో చేయట్లేదు. అందుకే నేను ఈరోజైతే చికెన్ తొక్కు పచ్చడి అయితే ట్రై చేశాను. చికెన్ బ్రెస్ట్ పార్ట్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం నీరంతా ఇంకిపోయేదాకా అయితే బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ అయిపోయిన చికెన్‌ని మొత్తం పీసెస్ లాగా అయితే విడదీసుకోవాలి. ఇప్పుడైతే మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇదన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇవైతే యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ధనియాలు ఫస్ట్ సపరేట్గా, ఆవాలు సపరేట్గా, నెక్స్ట్ మిగతావన్నీ ఒకేసారి ఫ్రై చేసుకొని దెన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ చికెన్ పీసెస్ని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మొత్తం పచ్చి స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని రెడీ చేసుకున్న మసాలా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ విత్ ఆయిల్తో సహా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అంతే, చికెన్ తొక్కు పచ్చడి రెడీ. ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.